హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ రంగోలీస్ అండ్ డిజైన్స్. ఆహ్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ రోజుటి ముగ్గొచ్చేసైతే రంగోలీ అండి. ఓన్లీ ఇందులో డిజైన్స్ మాత్రమే చూయిస్తానండి. మెలికల ముగ్గులు ఇందులో ఈ ఛానెల్‌లో రావండి. ఇప్పుడు నేను చూయిస్తుంది హ్మ్. ఒక సింపుల్ డిజైన్ అండి. ఫస్ట్ అయితే మనం రౌండ్ గీసుకొని తర్వాత 2 సర్కిల్స్ గీసుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ గీసుకోవాలి. ఆహ్, ఫ్లవర్ మీద ఫ్లవర్ అనమాట. సో, ఫస్ట్ వన్స్ కంప్లీట్ అయ్యాక దానికి మనము టెంపుల్ షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనము. ఇక్కడ ఇది 4 సైడ్స్ అంతే టెంపుల్ షేప్ ఇచ్చేసుకోవాలి. 4 సైడ్స్ టెంపుల్ షేప్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పూల కాడలు లెక్క వేసుకోవాలనమాట. సో, చూపిస్తున్నాను చూడండి. ఇది లీఫ్ అన్నమాట. సో, దీన్నే 4 సైడ్స్ వేసుకోవాలి. దీన్ని చూడండి మళ్ళొకసారి చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలనేది. స్టెమ్స్ వేసుకున్న తర్వాత మనం లీఫ్‌కి ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళొకసారి చూపిస్తాను. చూడండి ఇట్లా. ప్రతి దానికి అంతే అండి. సేమ్ బార్డర్ వేసుకోవాలి. ఫస్ట్ మనం స్టెమ్ వేసుకున్న తర్వాత లీఫ్ వేసుకోవాలి. స్టెమ్ వేసుకున్నాక లీఫ్ వేసేసుకోవాలి. వన్స్ మనకి లీఫ్ అయిపోతే ఫ్లవరింగ్ అనేది వేసుకోవాలండి. నేను చెప్పాను కదా ఇది ఫ్లవరింగ్ కోసమని. సో, ఫ్లవరింగ్ అనేది ఫస్ట్ మనము హాఫ్ సర్కిల్ వేసుకోవాలండి. చూపిస్తాను. మనకి 4 సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా! 4 ఎడ్జెస్‌కి అయితే ఇట్లా సర్కిల్స్ వేసేసుకోవాలి. ఇది ఏం చేస్తదంటే మన ముగ్గుని ఎన్హాన్స్ చేస్తుంటదనమాట. అంతే. వన్స్ ఒకసారి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది వేసుకోవాలండి. చూపిస్తాను అది కూడా. అయిపోయిందా? ఇప్పుడు హాఫ్ సర్కిల్ వేసుకోవాలండి. హాఫ్ సర్కిల్ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా. బోత్ సైడ్స్ 2 ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్‌లో మాత్రం మనకు ఒక పెద్ద డ్రాప్ వస్తుందండి. అయిపోయింది ఫ్లవర్. మళ్ళొకసారి చూపిస్తాను చూసేయండి. 2 ఫ్లవర్స్, 1 డ్రాప్. చూసేయండి.